ముగ్గురు పనిమంతులు బాలల కథ. రచన కాశీవరపు వెంకట సుబ్బయ్య. కథాపఠనం మన్నవరపు సీతారాం కుమార్. పూర్వం అస్మక దేశంలో దిశ్శల అనే పల్లెటూరులో ముగ్గురు చురుకైన యువకులు ఉండేవారు. వసంతుడు, హేమంతుడు, శరద్వంతుడు అనే పేర్లు గల వీరు మంచి అందగాళ్ళు. అంతేకాదు, ముగ్గురు 3 విద్యల్లో ప్రవీణులు. మొదటివాడైన వసంతుడు దూరపు చూపు గలవాడు. ఎన్ని యోజనాల దూరంలో ఉన్న ఏ వస్తువునైనా చూడగలవాడు. రెండవ వాడైన హేమంతుడు దూరపు గురి కలగాడు. ఇతను ఎన్ని యోజనాల దూరంలో ఉన్న ఏ వస్తువునైనా బాణంతో కొట్టగలవాడు. మూడవ వాడైన శరద్వంతుడు దూరపు అడుగులు గలవాడు. ఇతను ఎన్ని యోజనాల దూరమైనా 5-6 అంగల్లో చేరుకోగలవాడు. ఈ ముగ్గురు ఏ పని చేయకుండా రూపాయి ఆదాయం ఆర్జించకుండా ఊరికే జులాయిగా తిరిగేవాళ్ళు. ఇంట్లో వాళ్ళు, వీధిలో వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు ఈసరించుకునేవారు. సూటిపోటి మాటలు అనేవారు, ఎగతాళి చేసేవారు, చిన్న చూపు చూసేవారు. ఆ మాటలు వినలేక ఒకరోజు ఆ ముగ్గురు ఎలాగైనా ధనం సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఒక సుముహూర్తాన ధన సంపాదనకు దేశ పర్యటనకు బయలుదేరిపోయారు. చీకటి పడే వేళకు ఒక పూటకోళ్ల అంగడి చేరుకున్నారు. ముగ్గురు 3 రూకలు ఇచ్చి భోజనానికి కూర్చున్నారు. భోజనశాల యజమానురాలు భోజనం వడ్డిస్తున్నది. అక్కడే తమలాగే భోజనం చేస్తున్న ప్రయాణికులు ఏదో ముచ్చటించుకుంటున్నారు. వారి మాటల సారాంశం ఏమిటంటే, ఆ దేశాన్నేలే రాజు దేవవ్రతుడు, అతని కుమార్తె తేజస్విని. ఆమె అంతుపట్టని జబ్బుతో బాధపడుతోంది. రాజవైద్యులు నయం చేయలేకపోయారు. రాజు దేశాల రాజవైద్యుల్ని రప్పించి చూపించాడు. వారందరూ లాభం లేదన్నారు. దశార్ణవ రాజ్యం నుంచి వచ్చిన వైద్యుడు రాకుమార్తె తేజస్విని నాడి, కళ్ళు, ఒళ్ళు పరిశీలించి, రాకుమార్తెకు వచ్చిన జబ్బు సాధారణ జబ్బు కాదు. ఆయుర్వేదంలో ఇప్పుడు అందుబాటులో ఉన్న మూలికలేవి ఈ జబ్బుకు పనిచేయవు. అయితే ఒక అవకాశం మాత్రం ఉంది. అది అసాధ్యమైన వ్యవహారం. 7 సముద్రాల అవతల మకర ద్వీపం ఉంది. అందులో ఒక మహావృక్షం ఉంది. దానికి సంవత్సరానికి ఒకే ఒక్క పండు కాస్తుంది. ఆ పండును బాణంతో కొట్టి పండు కింద పడకుండా పట్టుకొని తెచ్చి ఆ పండు రసం యువరానికి త్రాపితే రాకుమార్తె జబ్బు తగ్గిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతురాలు అవుతుంది. ఈ మొత్తం వ్యవహారం 1 రోజులో జరగాలి అని చెబుతాడు వైద్యుడు. ఆలస్యమైతే పండు చెడిపోతుంది. చెడిన పండు ఉపయోగపడదు. ఇది అసాధ్యమైన కార్యం. దీన్ని సాధించువారు ఎవరూ ఉండరు. కనుక రాకుమారి మరణాన్ని ఆపలేం అని వైద్యుడు ఉద్ఘాటిస్తాడు. రాజు దేవవ్రతుడు వైద్యుడి మాటలు విని విపరీతంగా బాధపడతాడు. తన ఏకైక కుమార్తెను ఎవరైనా కాపాడుతారా అన్న ఆశతో మరుసటి రోజు 7 సముద్రాల అవతల ఉన్న మకరద్వీపం చేరుకొని అక్కడ ఉన్న మహావృక్షానికి కాసిన పండును బాణంతో కొట్టి అది కింద పడకుండా పట్టుకొని తెచ్చి ఇచ్చిన వాడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేసి తన రాజ్యానికి రాజును చేస్తాను అని తన దేశమంతటా చాటింపు వేయించాడు దేవవ్రతుడు. ఈ వార్త తెలుసుకున్న ముగ్గురు మిత్రులు సరాసరి అస్మక దేశ రాజధానికి బయలుదేరి కోటకు చేరుకున్నారు. ద్వారపాలకుణ్ణి సమీపించి తమ గురించి వివరించి తాము వచ్చిన విషయం రాజుగారికి తెలపమని చెప్పారు. ద్వారపాలకుడు పరుగున పోయి రాజుకు వర్తమానం అందించాడు. రాజు మహానందంగా వారి ముగ్గురికి సకల సౌకర్యాలతో విడిది ఏర్పాటు చేసి రేపు ఉదయం వరకు వేచి ఉండండి అని చెప్పాడు. మరుసటి ఉదయం భారీ సభ ఏర్పాటైంది. సభలో రాజుతో పాటు మంత్రి, సైన్యాధిపతి ఆసీనులై ఉన్నారు. రాజు ముగ్గురు మిత్రుల్ని సభకు రప్పించి వారి ప్రతిభా విశేషాలను సభకు తెలపమన్నాడు. వసంతుడు, నేను ఎంత దూరంలో ఉన్న వస్తువునైనా చూడగలను అని సభాసదులకు విన్నవించాడు. హేమంతుడు, నేను ఎంత దూరంలో ఉన్న వస్తువునైనా బాణంతో కొట్టగలను అని చెప్పాడు. శరద్వంతుడు, నేను ఎంత దూరమైనా పోయి అక్కడి వస్తువును తేగలను అని సభకు వివరించాడు. మంత్రి, మా రాకుమారికి వింత జబ్బు సోకింది. ఆ జబ్బు తొలగిపోవాలంటే తూర్పు దిశగా 7 సముద్రాల అవతల మకర ద్వీపం అనే ఒక దీవి ఉంది. ఆ దీవిలో మహావృక్షం ఉంది. దానికి ఒకే ఒక పండు ఉంది. దాన్ని బాణంతో కొట్టి అది కింద పడకుండా పట్టుకొని తెచ్చి
దాని రసం యువరానికి తాపితే జబ్బు నయమవుతుంది. మీరు తేగలరా చెప్పండి? మంత్రి ముగ్గురిని ఉద్దేశించి చెప్పాడు. మేము ఈ పని సాధించగలం. మేము ముగ్గురం కలిసి పండును తేగలం ప్రభు, రాజుకు చెప్పారు ముగ్గురు మిత్రులు. రాజు అరింజ ఇవ్వగా వసంతుడు తూర్పు దిశగా నిలబడి సప్త సముద్రాల అవతలికి చూపు సారించాడు. అతని చూపు సప్త సముద్రాల అవతల వైపు ఉన్న మకర ద్వీపంలోని మహావృక్షానికి ఉన్న పండుపై పడింది. వసంతుడు వేరు చూపుతున్న దిశగా హేమంతుడు బాణం సంధించి వదిలాడు. బాణం పోయి పండుకు తగిలింది. అది కింద పడేంతలో శరద్వంతుడు 3 అంగంలో పోయి పండును అందుకుని మరో 3 అంగంలో తిరిగి వచ్చాడు. పండును చిన్న ముక్కలుగా తరిగి ఒక పాత్రలో చిలికి యువరాణి తేజస్సునికి త్రాగించారు. 3 నెలల్లో నూతన రక్తం సంతరించుకొని జవసత్వాలు పుంజుకొని సంపూర్ణ ఆరోగ్యంతో సర్వాంగ సుందరంగా రూపుదాల్చింది రాకుమారి. అందరూ సంతోషించారు గాని అసలు సమస్య అప్పుడే మొదలైంది. కార్యం సాధించడంలో ముగ్గురి పాత్ర సమానంగా ఉన్నప్పుడు రాకుమారిని ఎవరికిచ్చి వివాహం చేయాలి అన్నదే సమస్య. ఈ చిక్కు సమస్యను పరిష్కరించడానికి రాజు న్యాయమూర్తుల్ని ధర్మవేత్తల్ని సమావేశపరిచాడు. విషయం వివరించి న్యాయపరంగా ధర్మబద్ధంగా ఈ ముగ్గురిలో రాకుమారిని వివాహం చేసుకోవడానికి ఎవరు అర్హులో నిర్ణయించమని కోరాడు. న్యాయమూర్తులు ధర్మవేత్తలు చర్చించి తచ్చన భర్జన పడి ఒక నిర్ణయానికి వచ్చారు. వారు రాజుతోనూ సభాసదులతోనూ తమ నిర్ణయాన్ని ప్రకటిస్తూ, మహారాజా, ముగ్గురు సమర్థులే. ముగ్గురిలో నైపుణ్యం కార్యం సాధించడంలో సమానంగా ఉంది. కానీ ఇక్కడ సూక్ష్మంగా పరిశీలిస్తే శరద్వంతుడు రాకుమారిని వివాహమాడడానికి అర్హుడని తేలుతుంది. వసంతుడు ఇక్కడి నుండే పండును చూడగలడు. హేమంతుడు ఇక్కడి నుండే గురిచూసి పండును కొట్టగలడు. వీరిద్దరూ అక్కడి నుండి పండును తీసుకుని రాలేరు. పండును తీసుకుని రాలేనప్పుడు దూరం నుంచి గురిచూసి బాణంతో పండును కొట్టినా ఉపయోగం ఉండదు కదా. కాబట్టి సప్త సముద్రాల అవతలికి పోయి మకర ద్వీపంలో ఉన్న పండు కింద పడకుండా పట్టుకుని తీసుకొచ్చి రాకుమారి తేజస్వినిని బ్రతికించిన శరద్వంతుడే వివాహార్హుడు అని న్యాయమూర్తులు ధర్మవేత్తలు తీర్పు చెప్పారు. ఆ తీర్పును వసంతుడు హేమంతుడితో సహా అందరూ అంగీకరించారు. ఆ తర్వాత దూరదృష్టి గల వసంతుడికి మంత్రి సులోచనుడు తన కుమార్తె సుప్రియను, సైన్యాధిపతి వీరసేనుడు కూతురు సుమిత్రను ధనుర్విద్యలో ప్రవీణుడైన హేమంతుడికి ఇచ్చి వివాహం జరిపించడానికి అంగీకరించారు. యువరాణి తేజస్వినిని శరద్వంతుడితో, సుప్రియను వసంతుడితో, సుమిత్రను హేమంతుడితో వివాహ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అటు కొంతకాలానికి శరద్వంతుడు రాజుగాను, వసంతుడు మంత్రిగాను, హేమంతుడు సర్వ సైన్యాధిపతిగాను రాజ్యాన్ని పాలించారు. శుభం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.